మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మేడే వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఇందిరానగర్లో ఎంటీడీ యూనియన్ ఆఫీస్ వద్ద మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఇచ్చే లేబర్ కార్డులు కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పణిదపు రమేష్, అన్నం నాగబాబు, నెమలిపురి అంకరాజు, కాగితపు శ్రీనివాసరావు, షేక్ మబుల్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబర్స్ యూనియన్ తరఫున మంగళగిరి ఇందిరానగర్లో యూనియన్ ఆఫీస్ నందు జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ యొక్క జెండావిష్కరణ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉండి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం నుంచి పథకాలు అన్నీ కూడా మనం రావడానికి మన కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క హక్కుల సాధనకై పోరాటం చేయాలి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా 140వ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా భారతదేశం మొత్తం కూడా మరి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలోనే మరి కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండి వారి యొక్క హక్కుల సాధన కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి నాయకులందరూ కూడా మరి ఈరోజు మేడే సందర్భంగా వాళ్ళందరూ కూడా జోహార్లు అర్పిస్తూ మరి వారి యొక్క సాధన, వారి యొక్క అడుగుజాడల్లో నడిచి కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండి కార్మికుల హక్కుల కోసం మరి ప్రభుత్వాలతో మరి అనుకూలంగా ఉంటూ మన యొక్క హక్కుల సాధన కొరకు మనం సాధించుకోవడానికి ఈరోజు ముఖ్యమైన రోజు మేడే రోజు. మరి యొక్క మేడేని పండుగ వాతావరణంలో మన కార్మికులందరూ కూడా జరుపుకోవాలని ఒక సందేశం. మరి ఆ సందర్భంలో ఈరోజు మంగళగిరిలో వంటి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ ఆధ్వర్యంలో మరి ఈరోజు యూనియన్ ఆఫీస్ నందు జెండావిష్కరణ కార్యక్రమం చేసి, అలాగే మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉన్నారో మరి గత 3 నెలల నుంచి లేబర్ కార్డుకి అప్లై చేసుకొని ఉన్నారు. మరి ఈ మేడే సందర్భంగా వారందరూ కూడా ఒక 80 మందికి న్యూ లేబర్ కార్డ్స్ మరి లేబర్ ఆఫీసర్ గారు ప్రభాకర్ గారి ద్వారా మాకు కొంతమందికి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు యూనియన్ ఆఫీస్న ఆ లేబర్ కార్డులు, కొత్త కార్డ్స్ కూడా ఈరోజు కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి మేడే సందర్భంగా మేడే కార్మిక సోదరులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. స్టేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ సందర్భంగా ఈరోజు మేడే సందర్భంగా మే 1వ తారీఖున మనం పండగ జరుపుకోదలుచుకున్నాము. కాబట్టి ఈ మేడే సందర్భమే కాదు, ఇలాంటి మీటింగులు మనం ముందుకెళ్ళి అనేక హక్కులు మనం సాధించుకొని మనకు రావాల్సిన గవర్నమెంట్ దగ్గర తెచ్చుకొని మనం ఇంకా పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేడే సందర్భంగా మా ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ యూనియన్ తరఫున ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. కాబట్టి మా లేబర్ వర్కర్స్కి అందరికీ ఈరోజు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు లేబర్ ఆఫీసర్ గారు ప్రభాకర్ గారి ద్వారాగా మా కార్డులు వచ్చినాయి. ఈ కార్డులని ఎవరైతే ఇచ్చారో ఆ కార్డులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా సరే యూనియన్ వర్కర్స్కి కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకొని మన మేడే తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నొలకపేటలో మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యాన మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే శ్రీను, సైదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 140వ అంతర్జాతీయ దీక్షా దినం మేడే శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 140వ మేడే దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మేడే కార్యక్రమం జరిగింది. మొదటగా యూనియన్ ఆఫీస్ నందు జెండా ఆవిష్కరణ జరిగింది. అక్కడి నుంచి అనంతరం ర్యాలీగా బయలుదేరి కాళేశ్వరం మార్కెట్ నుంచి డాల్డా కంపెనీ, మంగళగిరి ఊళ్ళో స్టాండ్ దగ్గర నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ర్యాలీ చేసుకొని యూనియన్ ఆఫీస్ దగ్గర ఉంది. దీని తర్వాత యూనియన్ ఆఫీస్ ఆధ్వర్యంలో మద్యకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మేడే అంటే ఈ సంవత్సరం చాలా కఠినమైన పరిస్థితుల్లో జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికుల మీద కఠినమైన చట్టాలు అమలు చేసి కార్మికుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంతకుముందు చికాగో అమరవీరులు ఎంతమందో వాళ్ళ ప్రాణత్యాగాలు అర్పించి తెచ్చుకున్న ఆ కార్మిక చట్టాలను 23 కార్మిక చట్టాలను తొంగలో దొక్కి ఈరోజు నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు అని చెప్పి తీసుకొచ్చి కార్మికులకి గుదిబండగా మారాడు.
ఈ చట్టం ప్రకారం ఇదివరకు కార్మికుల చట్టం ప్రకారం 8 గంటల పని ఉండేది. ఒక రోజుని 3 భాగాలుగా విభజిస్తే 8 గంటలేమో పని చేయడానికి, ఒక 8 గంటలు రెస్ట్ తీసుకోవడానికి, మిగతా 8 గంటలు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అవసరాల కోసం వాటి కోసం అని విభజించారు. ఎన్నో త్యాగాలు చేసి చికాగో అమరవీరుల త్యాగాలను ఇలా తొంగలో దొక్కి 12 గంటలు 13 గంటల పని విధానాన్ని దానికి అనుగుణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా దానికి ఏదంటే వాళ్ళు కూడా తందానాన్ని ఊపుతున్నారు. ఇదివరకు మహిళలకి నైట్ డ్యూటీలు అనేది ఉండేవి కాదు, కానీ ఈరోజు మహిళలు కూడా కంపల్సరీగా నైట్ డ్యూటీ చేయాలి, లేదంటే లేదు. ఈరోజు మనకు ఉద్యోగ భద్రత లేకుండా వెళ్ళిపోతుంది. అలాగనే దేశంలో రైతాంగం కానీ ఎలా ఉందో చూస్తున్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా మా ఆటో రంగం, రవాణా రంగంలో అన్నిటికంటే చిన్నది మా ఆటో. ఇవాళ ఆటో అనేది కటిక పేదోళ్ళు ఏమి పని లేక, గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ లేక తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఆటోలు తోలుకుంటున్నాము. మాకు ఆ వాహన మిత్ర అని చెప్పేసి అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లు ఇచ్చారు, 10,000 ఇచ్చారు. మేము చెప్పాము సార్ ఆటో తోలే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పాము. అదే ప్రకారం కూటమి ప్రభుత్వం కూడా 15,000 ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దాంట్లో దాదాపు 10% కట్ చేశారు. నామమాత్రంగా దాదాపు 25 లక్షల మంది ఆటోలు ఉంటే 2-3 లక్షల వరకు ఇచ్చి సరిపెట్టారు. అది కరెక్ట్ విధానం కాదు. ఆటో తోలుకునే ప్రతి ఒక్కరు లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాహన మిత్ర ఇవ్వాలి. అలాగనే ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఆటోకి సంక్షేమ రంగం అనేది ఒకటి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా చేయలేదు. దాన్నైనా ఇప్పుడైనా గవర్నమెంటు దాన్ని కళ్ళు తెరిచి ఆ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నారు కదా, డీజిల్ కానీ పెట్రోల్ ఎంత కొరతగా ఉంది గవర్నమెంట్ అసమర్థత వల్ల. ఇంకా ముందు చెప్తున్నారు రేపు అయిపోయిన తర్వాత పెంచుతామంటున్నారు. ఇలాగైనా పెంచి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటే దీంట్లో భాగంగా మేము ఆటో యూనియన్లు ముందు నడుపుతామని చూస్తున్నాము. మేడే సందర్భంగా మా ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు అందరూ విరివిగా పాల్గొని అందరూ కలిసి ఈరోజు ర్యాలీని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా నొలగపేట ఆటో యూనియన్ తరపు నుంచి మంగళగిరి విజయవాడ దాకా ఆటో యూనియన్ నడుపుకుంటూ మా నొలగపేట ఇప్పటి నుంచి 30 సంవత్సరాల సందర్భంగా 140 మేడే వచ్చిన సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం యథాప్రకారం, అందులో పులిహార పంపిణీ, స్వీట్స్ పంపిణీ అందరూ చేయడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్క ఆటో డ్రైవరు మాతో పాల్గొని ఇంతకన్నా వచ్చే సంవత్సరం మేడే ఇంత ఎండలు కూడా లెక్క చేయకుండా దీనికన్నా ఇంకా బలపరిచి బాగా చేయాలని చెప్పి మేడే కార్యక్రమాన్ని, ఈ కార్మికుల మేడే దినోత్సవాన్ని జయప్రదం చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాడేపల్లిలోని పలు ప్రాంతాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యాన మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నవరపు ప్రభాకర్, సిపిఐ నాయకులు తుడిమెళ్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 140వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మేడే అంటే కార్మికుల పండుగ కాదు, మేడే అంటే పోరాట దినం. 8 గంటల పని విధానాన్ని అమలుపరిచినటువంటి దినం. ఈ చట్టాలు, హక్కులు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి చక్రాలు కానీ ఈ ప్రభుత్వాలు మేము ఆ హక్కులు కల్పించామని గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఏ ఒక్కరు ఉదాసీనంగా ఇచ్చినటువంటి హక్కులు మాత్రం కాదు, ఎన్నో పోరాటం వల్ల సాధించినటువంటి హక్కులు. అయితే 140 సంవత్సరాల క్రితం ఏ హక్కుల కోసం కార్మిక వర్గం మొత్తం కూడా పోరాటం చేసి 8 గంటల పని సాధించుకుందో, మరలా 140 సంవత్సరాల తర్వాత కూడా ఈ నరేంద్ర మోడీ విధానాల వల్ల మళ్ళీ 8 గంటల పనిదినం కోసం మళ్ళీ మరొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి అగత్యం మన భారతదేశ కార్మిక వర్గాన్ని పట్టింది. మరి 8 గంటల పనిదినం 144 కార్మిక చట్టాలు తీసుకొచ్చి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికులకి సంక్షేమం అందించడం కోసం వారి యొక్క వెసులుబాటును బట్టి, వారి యొక్క పని విధానాన్ని బట్టి 144 కార్మిక చట్టాలు మన భారతదేశంలో స్వతంత్ర రాకముందు నుంచి కూడా పోరాటం సాధించుకుంటే, నరేంద్ర మోడీ వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో మరి ఈ 44 కార్మిక చట్టాలు తీసేసి యజమానులకు అనుకున్నటువంటి 4 కార్మిక కోడ్లని తీసుకొచ్చిన పరిస్థితి. 8 గంటల పని దినాలు తీసేసి 12 గంటల పని దినాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మన భారతదేశంలో. మన రాష్ట్రంలో నుండి టీడీపీ కూటమి కూడా నరేంద్ర మోడీ అక్కడ సై అంటే ఇక్కడ తందానా అనేటువంటి పరిస్థితుల వల్ల ఇక్కడ 10 గంటల పని దినం అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. తర్వాత 12 దినానికి దీన్ని క్రమేపీ మరి మార్చేటటువంటి కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనుమవుతున్నాయి. మరి పెరిగినటువంటి నిత్యావసర సరుకులుగా మనం కూలీ రేట్లు పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం.
అంతేకాదు వారాంతపు సెలవులు సాధించుకోవడం కానీ, ఎల్ఐసి కానీ, లేకపోతే పిఎఫ్ కానీ ఇట్లాంటి హక్కులు మొత్తం కూడా ఏఐటీసీ పోరాట ఫలితంగానే వచ్చినాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక కార్పొరేట్లకు ఎరచేవాసి పరుస్తూ కార్మిక వర్గాన్ని మొత్తం కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కార్మికుల కష్టాన్ని ఉదాసీనంగా కార్పొరేట్లకు అప్పచెప్తూ దేశ సంపదను మొత్తం కూడా వాళ్ళ జేబుల్లోకి మరలించేటువంటి తరుణం చూస్తున్నాం. ఎందుకు తరలిస్తున్నాడు అంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో బీజేపీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతమంది 10,000 కోట్లు వాళ్ళకి నిధి ఉంది. 10,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే బీజేపీ ఏమైనా వ్యాపారం చేసిందా, లేకపోతే ఏమైనా ఉద్యోగాలు చేస్తుందా, లేదా పరిశ్రమ పెట్టిందంటే అది ఏమీ లేదు. కేవలం ఇట్లా కార్మికుల యొక్క శక్తిని దోచుకోవడం, అంటే 8 గంటల పని చేసి 12 గంటల పనిదినం పెట్టడం వల్ల వాళ్ళు అదే వేతనాలకి, అదే జీతానికి కార్మికులు దాదాపుగా డబుల్ చాకరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. గతం మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మొత్తానికి కూడా 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 140 సంవత్సరాల క్రితం ఏ సమస్యల కోసం అయితే కార్మిక వర్గం మొత్తం పోరాడి ప్రాణాలు కోల్పోయి రక్త చంద్రంతో సాధించుకున్నటువంటి హక్కుల్ని నేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ మరి అవే హక్కుల కోసం మళ్ళా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి మన భారతదేశంలో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 8 గంటలు కాదు 7 గంటల పనిదినం కావాలని చెప్పేసి చర్చలు జరుగుతున్న తరుణంలో మన భారతదేశంలో మాత్రం కూడా మరి అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా పాత రాజ్యాంగం వైపు తన యొక్క ఆలోచనలు మళ్ళిస్తున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క విధానాలు మరి 8 గంటల నుంచి 12 గంటల పనిదినాలు చేస్తూ మరి కార్మిక శ్రమశక్తిని కార్పొరేట్లకి దారిపోయిస్తూ సంపద మొత్తం కూడా వారికి అనుకూలంగా మారుస్తున్నటువంటి ఈ విధానాలను త్రిప్పికొట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే అన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటుంది. అందరికీ మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు. కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మేడేకు ప్రాధాన్యత ఉంది. 1857 సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి అమెరికానే కానీ జర్మనీ నగరాల్లో పనిని శ్రమ దోపిడీ చేసేవాళ్ళు, వెట్టి చాకిరీ చేపిస్తూ ఉన్నటువంటి కార్మిక వర్గం ఒక్కసారిగా తిరగబడి యొక్క చికాగో నగరంలో ఆ రోజు కార్మిక యొక్క పెద్ద ర్యాలీ చేస్తే ఆ ర్యాలీని చెదరగొట్టడం కోసం ఆ రోజుటువంటి యంత్రాంగం అనేటువంటి విధానాలతో వాళ్ళు కాల్పులు జరిపితే ఆ రోజు చనిపోయినటువంటి కార్మికుల రక్తంతో తడిచిన జెండానే ఎర్ర జెండా. ఆ రోజు నుంచి ఈ రోజుకి 147 సంవత్సరాల పాటు నుంచి 149 సంవత్సరాలు పాటు మేడేశ్వరాన్ని ప్రతి ఒక్క కార్మికుడు జరుపుకున్నాడంటే మన భారతదేశంలో వివిధ సంస్కృతి ఉండేది. మన కార్మికులకి పాశ్చాత్య దేశాలు కాకుండా సపరేట్ అయినటువంటి చట్టాల కోసం స్వతంత్ర పోరాటం నుంచి మన కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు అధికారంలో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ 44 చట్టాలను కాలరాసి 4 కోళ్లు తెచ్చి కార్మికుల హక్కులు లేని విధంగా ఈ యొక్క హక్కులన్నిటి కూడా కార్పొరేట్లకి 140 సంవత్సరాల మేడే తెలుసుకున్నాం. కార్మికులందరికీ మరియు మంగళగిరి అందరికీ మేడే 140 సంవత్సరం శుభాకాంక్షలు. కామ్రేడ్స్, మరి 140 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో 1946లో కార్మికులు ఆ రోజు పెట్టుబడి వ్యవస్థ మీద కార్మికులు ఆ రోజు ఉద్యమం చేస్తుంటే ఉద్యమంలో నుంచి మరణించిన కార్మికుల నుంచి రక్తం చేసిన జెండానే మేడే, ఎర్ర జెండా మేడే. కామ్రేడ్స్, ఆ తర్వాత ఇప్పుడు 140 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి మన భారతదేశంలో నరేంద్ర మోడీ 2014లో వచ్చిన కాడి నుంచి మరి కార్మికుల మీద అనేక దాడులు చేస్తూ పెట్టుబడిదారు వర్గాన్ని ప్రోత్సహిస్తూ